వెల్కమ్ బ్యాక్. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్. దసరా పండుగ తర్వాత ఈరోజు మార్కెట్ ఏ విధంగా జరిగిందనేది చాలామందిలో కూడా కొద్దిగా ఆందోళన. ముందుగా మనం డేట్ చూసుకుంటే అక్టోబర్ 6, 2025 ఈరోజు సోమవారం. బయట ఇతర ప్రాంతాల నుండి సరుకులు అయితే 10,000 దగ్గరికి వచ్చినాయండి. అంటే 9,861 బస్తాలు 60 బస్తాలు వచ్చినాయి. అంటే 10,000 సుమారు. శాంపిల్స్ కూడా ఒక 60 నుంచి 70,000 దాకా గుంటూరు మిర్చి యార్డు చుట్టుపక్కల ఏసీల నుండి అయితే పెడతాం జరిగింది. ఈరోజు ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగింది, అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి, ఏ రకాలకి ఏ విధంగా సేల్స్ ఉంది, ఏ విధంగా కొంటున్నారు. ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైతు సోదరులకు ప్రత్యేకించి చెప్పేది ఏం లేదండి. వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కానీ పాత రైతు సోదరులు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం. ముందుగా మనం తేజ మార్కెట్ చూద్దామండి. ఎందుకంటే తేజాలే సేల్స్ పరంగా కావచ్చు, సీడ్ రకాలు తేజాలు బాగా సేల్స్ ఉంటుంది కాబట్టి తేజ మార్కెట్ చూస్తే సరుకులు అయితే పెట్టిన 60-70,000. అంటే హెవీ డీలక్స్ అంటే మంచి సూపీరియర్ అయితే మార్కెట్లో ఇవ్వండి. ఉండ క్వాలిటీల ప్రకారం అయితే 12,000 కానించి తేజ మొదలై మీడియం రకాలు. డీలక్స్ అయితే 14,800. హెవీ డీలక్స్ అంటే సుపీరియర్ అంటాం 14,900. ఎక్కడన్నా 1-2 చోట్ల 15,000, ఎక్కువగా 14,800 రూపాయలు, 14,800 900 ఎక్కువగా జరుగుతుంది తేజ మాత్రం. తర్వాత కర్నూలు డీడీ మార్కెట్ మీడియం క్వాలిటీలు 12,000 కానించి మొదలవుతున్నాయి. అంటే మీడియం ఈ సంవత్సరానికి. హైయెస్ట్ మార్కెట్ డీలక్స్ అయితే ఎక్కువగా 14,500 అండి. ఏదన్నా హెవీ డీలక్స్ సూపర్ క్వాలిటీలు బ్రహ్మాండంగా ఉండే నెంబర్ 1 ఉండే అనుకుంటే 15,000 మార్కెట్. ఎక్కువగా 14,500 కంచి స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత నాకు మార్కెట్లో 341 సేల్స్ పరంగా బాగుంది. క్వాలిటీ ప్రకారంగా ఉంటే అడుగుతున్నారు కూడా, సేల్స్ ఉంది. మార్కెట్ చూసుకుంటే భద్రాచలం అయితే 12,000 కానించి మొదలై డీలక్స్ క్వాలిటీ 15,000 దాకా జరుగుతుందండి. భద్రాచలం 12,000 కానించి మొదలై. అదే దేశవాళీ ఎందుకంటే ఈ భద్రాచలానికి సింగల్ పట్టీ వస్తుంది, దేశవాళికి డబల్ వెడల్పు బడ్జెట్ అయిపోతే 15,500 డీలక్స్ అండి. 341 నెంబర్ 5 కూడా అటు 12,000 కానించి మీడియం మొదలై డీలక్స్ క్వాలిటీలు 15,000 దాకా జరుగుతున్నాయి నెంబర్ 5 కూడా. తర్వాత ఉండోట్లలో కొంచెం సేల్స్ పరంగా టోటల్గా మరి రైతులకు ఒక విషయం చెప్పాలి కదా, అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి ఏందనేది. స్టడీ మార్కెట్టే. పోయిన వారం సోమవారం శుక్రవారం ఏ విధంగా జరిగిందో అదే మార్కెట్ స్టడీ మార్కెటే అనిపించింది. సేల్స్ యావరేజ్, అంటే స్పీడ్గా కాదు యావరేజ్గా కొంటున్నారు సేల్స్. ఇంకా తర్వాత రకాలు వచ్చేసి బంగారం, బుల్లెట్, ఈ రెండు కూడా సేల్స్ పరంగా బాగుంటాయి. క్వాలిటీలు ఉంటే 12,000 కానించి మొదలుకొని 14 నుంచి 14,500 అండి డీలక్స్లు. బంగారం కానీ బుల్లెట్ కానీ 14 నుంచి 14,500 డీలక్స్లు జరుగుతున్నాయి. తర్వాత మనకి ఈ 334 సూపర్ 10. 334 సన్నం టైప్ వస్తుంది, సూపర్ 10 బద్ద టైప్ వస్తుంది. ఒకటే గుర్తు పెట్టుకోండి రైస్ సూపర్, తెలియదేం కాదు వ్యాపారస్తులకు కూడా. ఈ 12,000 కానించి మీడియం క్వాలిటీలు మొదలై డీలక్స్ మార్కెట్ చూసుకుంటే సన్నం టైప్ అయితే 334 అయితే 14 నుంచి 14,500 జరుగుతున్నాయి. సూపర్ 10 డబల్ పట్టి బద్ద టైప్ అయితే 15,000 దాకా జరుగుతుంది. ఎక్స్ట్రాడినరీ హెవీ డీలక్స్ అయితే ₹1-2 కూడా జరిగింది, కానీ ఆ క్వాలిటీలు మార్కెట్లో అంతగా కనపడతలేదండి. జనరల్ మార్కెట్ సూపర్ 10 15,000 అనుకోవాలా. 34లు సన్నాల టైప్ అయితే 14,500 మార్కెట్ అనుకోవాలి. తర్వాత రకాలు వచ్చేసి రోమి 26 కూడా హైయెస్ట్ మార్కెట్ 14,500 ఇచ్చానండి. డీలక్స్ క్వాలిటీ. అంతమించి మార్కెట్ పెద్దగా నాకు పైన ఏమీ కనపడలేదు. 14,500. ఇవి కూడా 12,000 దాకా జరుగుతున్నాయి. 12,000 కానించి మొదలవుతున్నాయి. తర్వాత మిర్చి రకం వచ్చేసి షార్కులు అండి. షార్కులు కొద్దిగా తక్కువగా మార్కెట్లో కనపడ్డాయి, కానీ షార్క్ మార్కెట్ చూసుకుంటే మీడియం క్వాలిటీలు 12,000 కానించి మొదలై డీలక్స్ అయితే 13,500 ఎక్కువగా జరుగుతున్నాయండి. దీంట్లో సన్నకత్తు అంటే సన్నాల టైప్ అయితే 13,600 700 13,800 షార్కులు అండి.
తర్వాత మార్కెట్ చూస్తే ఆర్మూరుగా పెద్దగా క్వాలిటీలు ఉన్న మిర్చి నాకు ఆర్మూర్లో కనపడలేదు, మీడియం బెస్ట్ ఉండే. మార్కెట్ చూస్తే డీలక్స్ అయితే అడుగుతున్నారండి 12 నుంచి 12,300, 400, 12,500 అండి. కొంతమంది రైతులు కామెంట్ కూడా చేశారు. అటు నడికుడి వైపు కొన్ని ఏరియాల్లో 12,700, 800, 12,900, 13,000 కూడా కొంటున్నారండి ఇక్కడ అని చెప్పేసి. ఇక్కడ మార్కెట్ అయితే నాకు కనపడింది 12,500 డీలక్స్ అయితే కనపడిందండి. ఆర్మూరు క్లాసిక్ బాగుంది సేల్స్ పరంగా, క్లాసిక్ క్వాలిటీ ఉంటే, ఎందుకంటే కొద్దిగా 34 టైప్ ఉంటుంది కాబట్టి క్లాసిక్ సేల్స్ పరంగా చూసుకుంటే లోయెస్ట్ మార్కెట్ 10,000 కంచి స్టార్ట్ అవుతున్నాయి. అంటే మీడియం రకాలు ఈ రన్నింగ్ ఇయర్ ఈ సంవత్సరానికి. హైయెస్ట్ మార్కెట్ సూపర్ అయితే డీలక్స్ అయితేనే 13,000 అండి. 12,500 కంచి కూడా ఉండే బెస్ట్ ప్లస్లో ఇవి. డీలక్స్ అయితేనే 13,000. రోమీ 26 క్లాసిక్. తర్వాత 273 కుబేరా. 273 మార్కెట్లో పెద్దగా షార్టేజ్ అండి, పెద్దగా కనపడతలేదు. కుబేరా కనపడుతుంది కానీ మార్కెట్ అయితే కొంచెం ముదురు రంగు ఉంటే కనుక సేల్స్ పరంగా 13,500 కానించి 14,000 దాకా జరుగుతుందండి. కుబేరా కానీ 273 11,000 కానించి మీడియం రకాలు స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత ఈ నాందార్ సీడ్ రకాలు, క్రాసింగ్ సీడ్ రకాలు అన్నీ కూడా అటు 10,000 కానించి 12,000, 12,500. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే బ్యాడ్గి వెరైటీస్ అండి. బ్యాడ్గి వెరైటీస్లో 355 బ్యాడ్గి 12,000 కానించి మొదలై 355 బ్యాడ్గి. హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే 15,000 అండి. డీలక్స్ క్వాలిటీ బాగుంటే 355 బ్యాడ్గి 15,000 జరుగుతుంది. అదే 5531 సిజంటా బ్యాడ్గి విషయానికి వస్తే 11,000 కానించి మొదలై 14 నుంచి 14,500 డీలక్స్ అండి. 2043 ఉండే కానీ కొద్దిగా హెవీ క్వాలిటీ మార్కెట్లో పెద్ద కనపడతలా. 2043లు 11,000 కానించి 13, 13,000 ఉండే. డీలక్స్ అయితే 14 నుంచి 14,500. డీలక్స్ సూపర్ అయితే 15,000. ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. తాలు చూసుకుంటే తేజ తాలు అయితే 8,000 కానించి 9,000. కొంచెం రంగు తక్కువ, రంగులుంటే 95, బాగా రంగులుంటే 10,000 అండి. మిగతా 334 తాలు కానీ, బ్యాడ్గి తాలు, ఈ సీడ్ తాలు ఇవన్నీ కూడా మార్కెట్లో 5,000 కానించి ఉండే. అంటే 5,000 రంగు తక్కువ తాలు, కొంచెం కలర్ తక్కువ ఉన్న తాలు. హెవీ తాలు బాగా మంచి రంగులు ఉన్న తాలు అయితే 6,500, 7,000 34 తాలు అయితే. సీడ్ తాలు 7,000 నుంచి 7,500 ఆ రేంజ్లో అయితే జరుగుతున్నాయి. టోటల్గా మార్కెట్ పొజిషన్ అయితే స్టడీ మార్కెట్. అది కాకపోతే సేల్స్ అనేది కొద్దిగా హడావుడిగా సేల్స్ అనేది లేదండి. తర్వాత కొన్ని మిర్చి రకాలతో మళ్ళీ మీకు షార్ట్ వీడియోలో కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.